నమస్తే, నా పేరు ప్రశాంతి. LRT న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేత. వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేతపై బీజేపీ నేతల ఆగ్రహం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మోంతా తుఫాన్ ప్రభావంతో నేలమట్టమైన పంట, వట్టిమల్ల రైతు ఆవేదన. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండానే తీసుకోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ద్వారాల వద్దకు చేరుకున్నారు. అయితే ఆలయ ప్రధాన గేటుకు తాళం వేయడంతో వారు నిరాశ చెందారు. భక్తులు లోపలికి ప్రవేశించకుండా అధికారులు రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు తెలిపినట్లు సమాచారం. భక్తుల సౌకర్యార్థం ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని LED స్క్రీన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. అయితే తీవ్ర చలిలో కుటుంబ సభ్యులతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఆకస్మిక నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తెలియజేసి ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము డిస్టిక్ నుండి వచ్చాము. నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలను. ఇక్కడ ఏంటంటే దేవుడి దర్శనంకి వచ్చాము. ఇక్కడ వరకు దర్శనము ఓపెనింగ్ ఉండే, ఇవాళ నైట్ మూసేసిందంట. అది బాగా అనిపించలేదు. ఏంటంటే కార్తీక మాసంలో ఎంతో ఇష్టంగా శివుని పూజించుకోవడానికి వస్తారు కాబట్టి ఈ టైంలో గుడి మూసివేయడం అనేది బాగాలేదు. కాబట్టి ఏదన్నా గుడి వర్క్ ఉండేది ఉంటుంది, అది ఓ టైమింగ్ అనేది పెట్టి ఆ టైంలోపు వర్క్ చేసుకోవాలి. మిగతా టైంలో దేవుడి దర్శనం అనేది చూపిస్తే బాగుంటుంది. లేకపోతే మారుమూల గ్రామం నుండి వచ్చిన వాళ్ళకు ఆ శివుడి దర్శనం లేకపోతే ఏదో ఒకటి లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది మా భక్తులకు లేదు. దయచేసి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, ఏదో ఒక టైం అనేది పెట్టి అందరి భక్తులకు దర్శనం అనేది చూపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మరి మేము మాసిబాబు జిల్లా నుంచి వచ్చాము. సిరిపూర్ కాకినాడ మాది. నిన్నటి వరకు దర్శనం ఉండి ఈరోజు దర్శనం లేకపోయేసరికి మేము ఎంత బాధపడుతున్నామంటే, కనీసం ఎలాంటి దేవాదాయ శాఖ సమాచారం ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడము భక్తులను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇక ముందరైనా ఇలాంటి విషయాలు ముందే సమాచారం ఇస్తే బాగుంటుంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనే చోట 800 కోట్ల రూపాయల ప్రాపర్టీని రైల్వే స్టేషన్ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రయాణికుల సౌకర్యాలు, రోజు 2 లక్షల మంది వస్తున్నాయి, సౌకర్యాలు తీర్చిదిద్దుతూ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు దేవస్థానానికి సంబంధించింది లక్షల్లో వేలలో వచ్చే జనాభాను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని గంటలు సమయం దర్శనానికి ఇచ్చి కొన్ని గంటలు ఆలయ అభివృద్ధికి వర్క్ ఇస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాము. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనాలను నిలిపివేయడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ముందస్తు ప్రకటన లేకుండా ఆలయాన్ని మూసివేయడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ మాట్లాడుతూ భక్తులు దూరాభారాల నుంచి స్వామివారి దర్శనం కోసం నుంచి వస్తున్నారు. అటువంటి సమయంలో హుటాహుటిన దర్శనాలు నిలిపివేయడం పూర్తిగా తగదు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాపరామకృష్ణ, రేగుల రాజకుమార్, మెరుగు లక్ష్మణ్, అన్నం నరసయ్య, పిన్నింటి హనుమాన్లు, నామాల శేఖర్, కొన్నాళ్ల రఘుపతి, నేరెళ్ల సాయి, గుడిసె మనోజ్, లాలా శేఖర్, సగ్గు రాహుల్, గుంటి కనకయ్య, జవాజీ శేఖర్, డాక్టర్ వెంకన్న, నేరెళ్ల కిరణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజలు ఇలవేల్పు, పాత నైజాం ప్రాంతం ఏదైతున్నదో వాళ్ళందరూ ఇలవేల్పు వేములవాడ రాజన్న. సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడే మొక్కు లేదు. అలాంటి కోడే మొక్కున్న
రాజన్న క్షేత్రం చాలా పవిత్రమైంది, మీకు కూడా చరిత్ర కూడా తెలుసు. ఒక 6 నెలలకి వెళ్ళి 8 నెలలకు ఎపిసోడ్ నడుస్తూ ఉంది. అసలు దేవాలయం ఎప్పుడు బంద్ అవుతుంది, ఎప్పుడు తీస్తారు, అసలు ఎందుకు బంద్ చేస్తారు? మేము గతంలో దాదాపు 8-9 నెలలకే చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకవేళ దేవాలయం మీద బంద్ చేస్తే, యాత్రికులకు దర్శనాలు బంద్ చేస్తే కనీసం ఒక 4 రోజులు ముందు ఇస్తే విషయాలు తెలుసుకోవద్దంటారు. మరి ఆ విధంగా కూడా చెప్పాలి. మరొకసారి క్లారిటీగా చెప్తున్న ప్రభుత్వానికి, లోపల జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ముందుకునే ప్రసక్తి లేదు. అసలు మరి మనోభావాలు దెబ్బతినకుండా చేసే ఆ దర్గా విషయం ఏమైంది? దర్గా ఉంటుందా పోతుందా? దర్గాను ముట్టుకోకుండా ఏ ఒక్క హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లేదు. గతంలో ఉన్న పరిస్థితి లేదు. హిందువులు సంఘటితమైనరు. వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం. దాని గురించి ఏదైనా కూడా 24 గంటలు కూడా క్లారిటీ అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిన్నటి రోజున ఏదైతే దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న దేవస్థానంలో గత కొన్ని నెలల నుంచి అభివృద్ధి పేరిట అయోమయం చేస్తున్నప్పటికీ ఈరోజు అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యన దాదాపు 20 నుంచి 50 మంది పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని ఇక్కడ ముందు గేటు, స్టీల్ గేట్ ముందు రేకులతోటి మొత్తం ప్యాక్ చేయడం జరిగింది. మరి మేము అడుగుతున్నాము, దేవాలయ అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మేము 15 రోజుల క్రితం కూడా ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ధర్నా చేసిన క్రమంలో మీరు తెలియజేయడం జరిగింది. అసలు దేవాలయ దర్శనాలు బంద్ అనేదే లేదని చెప్పి ఈఓ గారు జవాబిచ్చిన వీడియో కూడా మా దగ్గర ఉంది. తను మాకు తెలియజేశారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. హిందువుల మీద ఇది ఒక పెద్ద దుశ్చర్యగా భావిస్తూ మేము 2-3 రోజుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మీరుగిన ఒక సరైన నిర్ణయాన్ని, ఒక హిందూ దేవాలయ విగ్రహాలను మాత్రమే తొలగించే పరిస్థితిలో ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న తెలియజేసినట్టుగానే పంచెలు కట్టుకొని గుడి దర్శనాలు ప్రారంభిస్తామనే విధంగా మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంతకుముందుకు రామకృష్ణ గారు చెప్పినట్టు మీరు లోపల చేసే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఖచ్చితంగా ఎల్ఈడీల ద్వారా తెలియజేయకపోతే మాత్రం ఉధృతంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న భక్తులు, ముఖ్యంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ఇక్కడ ఉండాలనుకున్నాం. నేను ఇచ్చినప్పుడు వస్తుంది లోపలికి. మార్కింగ్ అంటే దాని పేపర్స్ ఇవ్వాలి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణాభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు, వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో
మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్ధిని గావింపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పిన గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట. బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను వేములవాడ పట్టణ రాజన్న సిరిసిల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి అందరి సహకారం ఈ అభివృద్ధిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. హనుమాజీపేట మండలానికి చెందిన రామిణి వరలక్ష్మి కూతురు మానస గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో కిరాయికి ఇల్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగాన్ని కోల్పోవడంతో ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో మంగళవారం సాయంత్రం కట్టుబట్టలతో మండల పరిషత్ కార్యాలయం ముందు చేరిన ఆమె అక్కడే తాత్కాలికంగా ఉండడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ తినడానికి తిండి కూడా లేకపోతోందని, అద్దె కట్టలేక ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించాడని, కనీసం ఉండడానికి స్థలం కూడా లేదని, ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి సహాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వరలక్ష్మి, రామిణి వరలక్ష్మి. మా కిరాయిలు బాగా అవుతున్నాయి. ఆమె ఎన్నిటికి మంచిగా లేదు. నేను వాళ్ళు వెళ్ళగొట్టారు. సారు ఇంట్లో పెట్టుకోమని అన్నాడు. పెట్టుకోమని నేను పెట్టుకున్నాను సార్. మరి అందులో సార్ అంటే నేను ఆచి ఇక్కడ ఉన్నాను. ఇంకా ఇల్లు లేదు. మేము బాగా వీరవస్తులం. మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాము. మేము మరి చెట్టు కింద బిచ్చవుతారని లెక్క అయింది సార్. మీకు దండం పెడతాం. మరి మీరు ఏమి సాయం చేస్తారో, ఏం చాకరీ చేస్తారో, ఏం చేయరు సార్. సిరిసిల్ల పట్టణ పరిధిలోని కొత్త చెరువు ఆవరణ పూర్తిగా శుభ్రంగా పర్యావరణ హితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కొత్త చెరువును సందర్శించి పరిశీలనలు చేపట్టారు. చెరువును చుట్టుపక్కల చెత్తాచెదారం, చెట్లు, పొదలు తొలగించి శుభ్రతను కాపాడాలని ఆమె సూచించారు. అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషాను ఆదేశించారు. అనంతరం రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలను పరిశీలించి అధికారులను పలు సూచనలు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ను పరిశీలించి మార్కెట్ సదుపాయాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్ఓ రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు అధికారులు పాల్గొన్నారు. కొడిమ్యాల నాచుపల్లి కొండగట్టులోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్లో చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గతంలో రైస్ మిల్లర్లు రైతులకు సహకరించినట్లే ఈ సీజన్లో కూడా అదేవిధంగా ముందుకు రావాలని, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు సజావుగా నడవాలనే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. నా యొక్క నమస్కారాలు. గత ఖరీఫ్ కానీ రబీ కానీ మన జగిత్యాల జిల్లాలో చాలా సాఫీగా జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఈసారి అన్ఫార్చునేట్ హార్వెస్టింగ్ టైంలోనే తుఫాన్ రావడం, ఆ తుఫాన్ వల్ల
మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. స్థానిక రైతు జట్టి దేవయ్య ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా నేలమట్టమయ్యాయి. పంటలు కళ్ల ముందే నాశనం కావడం రైతుకు తీవ్ర మానసిక వేదన కలిగించింది. ఇప్పటికే పంటల ఖర్చులతో అప్పుల బారిన పడ్డ రైతులు ఈ తుఫాన్ దెబ్బతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల కొరపట మండలం అట్టిమల్ల జిల్లా జట్టిదేవయ్య రైతును 2 ఎకరాల పొలం వేసిన. కాకపోతే వర్షం చేయబట్టి అంత నాడముట్టం ఆగింది. ఇప్పుడు కొయ్యరాక మొత్తం చేద పోసుకుంటున్నా. మిషన్లు కూడా అదే కాకుండా మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక ఏం ఆదుకుంటారో రైతు, ఏం చేయాలి, ఎంత మన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. కాకపోతే రైతును ఇక గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నా. మిషన్లు కూడా పోతే కూడా లాభం లేదు, మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు, కొద్దిగా మిగిలింది కోసుకుని వేసుకుంటున్నా. ఇక అంతకంటే ఏం లేదు, ఇక ప్రభుత్వం తెలవాలి. సరే, వెనకటి రోజులు గుర్తుకు వచ్చినాయి, చేత కోసుకుంటున్నా. కానీ ఇట్లా అనుకోలేదు, కానీ అంత ముంచింది బాగా. మాకు ఆ పెట్టుబడి కూడా వచ్చేటట్లు లాభం లేదు. ఇక భగవంతుని ఎవరైనా అదే మీరు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చల్లగా మేము ఉంటామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.